యాదవులు అంటావా, గౌన్లు అంటావా, లేకపోతే రజకలు అంటావా, లేకపోతే కంబరి కుమ్మరి అంటావా, లేకపోతే ఎవరన్నా కానీ ఎవరైతే డబ్బులు ఉన్నోళ్ళో వీని చుట్టూ ఉంటారు. డబ్బులు లేని వాళ్ళని ఒక్కరిని చూపిస్తుమా. ఇన్ని రోజులు నువ్వు రాజకీయాలు చేస్తూ ఉన్నావు కదా, 2014 నుంచి దాదాపుగా నాకు తెలిసి 2014 నుంచి నువ్వు రాజకీయాలు చేస్తూ ఉన్నావు కదా, గప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం కల్పించింది. గప్పటి నుంచి చేస్తూ ఉన్నావు కదా, ఎంతమంది తీన్మార్ మల్లన్నలు, లొల్లాయి మల్లీలు తయారయ్యారు చెప్పురు. వీడు నిజంగా ఒక నాయకుడు అనుకుందాం ఒక 2 నిమిషాలు ఏమున్నది, పోయేది ఏమున్నది. ఇప్పుడు లొటపీస్ కట్టేతోటి సమానంగానే నేనేమంటున్నా, వీడు రాజకీయ నాయకుడే అనుకుందాం, ఓ లీడర్ అనుకుందాం. నువ్వు ఎంతమంది లొల్లాయి మల్లీని తయారు చేసినావు? ఒక్కళ్ళు చెప్పు, ఒక్కరి పేరు చెప్పు అంటున్నా. ఒక్కరి పేరు చెప్పు. ఇగో నా తర్వాత తిను బాగా మాట్లాడతాడు. ఎవరిని ఎదగనియలే, అందరినీ తొక్కిపెట్టిన వేడికాడికి. నేను మళ్ళా రిపీటెడ్గా చెప్తే బాగుండదు, కానీ అసలు నిజంగా ఇది అవగాహన తెచ్చుకోవాలి. నీ పక్కన చదివేటటువంటి సుదర్శన్ గౌడ్ తనను స్పష్టంగా చదవనీయవే. ఇంకా నువ్వు ఏం ఎదగనిచ్చినావు, ఏం చేసినావు? తెలంగాణ ప్రజలు నిన్ను కోరుకుంటలేరు.